మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ వచ్చాడు అంటే పొలిటికల్ రావాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు తన కుమారుడు రాజారెడ్డి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడనేసి ప్రకటించడం చూస్తుంటే వైఎస్ కుటుంబం నుంచి వారసుడిగా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని క్లియర్ కట్ గా మనకు అర్థమైంది. 2029 ఎన్నికల్లో అతను కడప జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాడని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని ప్రకటించగానే రాజారెడ్డికి సంబంధించి అతనికి ప్రాణహాని పొంచి ఉందని మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కడప జిల్లా రాజకీయాలు వేరు, మిగతా రాజకీయాలు వేరు. గతంలో కడప జిల్లా రాజకీయాలను మనము పరిశీలిస్తే ప్రత్యర్థులను ఏ విధంగా అంటే రాజకీయాల్లోకి వచ్చే వాళ్లను ఏ విధంగా టార్గెట్ చేసేవాళ్ళు, వచ్చిన వాళ్లను ప్రత్యర్థులను ఏ విధంగా టార్గెట్ చేసేసి దాడులు చేసేవాళ్ళు, చంపేవాళ్ళు, ఇవన్నీ కూడా మనం చూసాం. కడప జిల్లాలో బై ఎలక్షన్స్ రావడానికే అభ్యర్థులనే చంపించిన సందర్భాలు ఉన్నాయి కడప జిల్లాలో. అట్లాగే ఎన్నో మర్డర్లు కానివ్వండి, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో జరిగాయి. అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ప్రస్తుత రాజకీయాలు చాలా ప్రమాదకర రీతిలో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అంటే గత వివేకానంద రెడ్డి మర్డర్ నుంచి కూడా అతి కీలకమైన వ్యక్తి వైఎస్ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారు కూడా ఈ రాజకీయాలకు బలైన వాడే. తర్వాత ఈ హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు. కానీ ఆ హత్యలో పాల్గొన్న వాళ్ళంతా వరుసగా వాళ్ళు చనిపోతూ వస్తున్నారు. కాబట్టి ఈ కడప జిల్లా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఈ కడప జిల్లా రాజకీయాల్లో ఒక రాజకీయ రంగ ప్రవేశం చేస్తామని ప్రకటించగానే అతని వైపు అతన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలనే పన్నాగాలు మొదలవుతాయి. మొదటగా అతన్ని సోషల్ మీడియాలో డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత భవిష్యత్తులో అతనికి వచ్చే ఏదైతే పబ్లిసిటీ అండ్ అతని ప్రజాకర్షణ శక్తి పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే భౌతికంగా దాడి చేయటం, ఇటువంటి అన్ని చర్యలు చేస్తుంటారు అక్కడ. కాబట్టి రాజారెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కడప పార్లమెంట్ కానివ్వండి, పులివెందుల అసెంబ్లీ కానివ్వండి, ఇతరత్ర ఏదైనా ఒక వైఎస్ కుటుంబం నుంచి ఒక వారసుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు ఆ సరౌండింగ్ ప్రాంతాల్లోనే. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ అంశం వస్తే కనుక అప్పుడు నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఆ సరౌండింగ్ లోనే కడప జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి రాజారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతను రాజకీయంగా బలపడితే, ఎందుకంటే రాజారెడ్డి చూడడానికి చక్కగా ఉన్నాడు, మంచి హైట్, మంచి స్పీకర్, కొన్ని క్రైస్తవ వేదికల మీద కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అట్లాగే హైలీ ఎడ్యుకేటెడ్, ఫారెన్ లో చదువుకొని వచ్చాడు, హైదరాబాద్ లో చదువుకున్నాడు. కాబట్టి ఇతనికి అన్ని కూడా కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏ విధంగా అతన్ని స్వీకరిస్తారు అనేది చూడాలి. ఒకవేళ ప్రజాకర్షణ కలిగి అతను బాగా ప్రజలు యాక్సెప్ట్ చేశారనుకోండి, వెంటనే అతని మీద దాడులు మొదలవుతాయి. ఎందుకంటే రాజకీయంగా అతను నిలదొక్కుంటే ఇంకొంతమందికి రాజకీయ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ దాడులు అనేది సహజంగా జరుగుతాయి. గతంలో నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం టైంలో కూడా నారా లోకేష్ కు సంబంధించిన ఫోటోలు కానివ్వండి, కాలేజీలో ఫ్రెండ్స్ తో కూర్చున్న ఫోటోలు, ఫ్రెండ్స్ తో టేబుల్ మీద కూర్చొని భోజనం చేసే ఫోటోలు, ఫ్రెండ్స్ తో ఆటపాటలు ఆడే ఫోటోలు, ఇవన్నీ కూడా
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ఏ విధంగా టార్గెట్ చేశారో చూసాం. చివరికి నారా లోకేష్ తిండిని, బాడీ షేమింగ్ ని అన్ని రకాలుగా టార్గెట్ చేశారు నారా లోకేష్ ని. ఇట్లాగే ఇప్పుడు రాజారెడ్డిని కూడా సోషల్ మీడియా ద్వారా తన కాలేజీ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్స్ తో ఉన్న ఫోటోలు కానివ్వండి, ఇతరత్ర ఏదన్నా ఉన్నా కూడా ఎన్ని బయటికి తీసేసి రాజారెడ్డిని కూడా టార్గెట్ చేస్తారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా కూడా రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశము రాయలసీమ రాజకీయాలలో ఒక పెను సంచలనమే అని చెప్పొచ్చు. ఈ రాజకీయాలలో, కడప జిల్లా రాజకీయాలలో, సీమ రాజకీయాలలో ఎంతైనా రాజకీయాల్లోకి వచ్చే ముందు కొన్ని లెక్కలు వేసుకొని కొంచెం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బలమైన ఒక రాజకీయ కుటుంబం నుంచి ఒక వారసుడిగా వచ్చే రాజారెడ్డి తన ప్రాణాలను కాపాడుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యము, రాయలసీమ నేపథ్యం, ఇవన్నీ పులిందల నేపథ్యం, ఇవన్నీ కూడా షర్మిల గారికి బాగా తెలుసు. కాబట్టి తప్పకుండా రాజారెడ్డిని షర్మిల ప్రొటెక్ట్ చేసుకుంటుందని మనం చెప్పొచ్చు. ఏదైనా రాజారెడ్డి మాత్రం తను ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజల్లోకి వచ్చే ముందు కానివ్వండి, ఇక్కడికైనా వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఎవరైనా కలిసేటప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, రాజారెడ్డి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.